హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ఏపీడిఎస్సికి సంబంధించిన సైన్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో కంటెంట్ ప్లస్ మెథడాలజీకి సంబంధించినటువంటి 30 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా గత డిఎస్సిలో వచ్చినటువంటి బిట్స్. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, 4 మీటర్ల పొడవు మరియు 3 మీటర్ల వెడల్పు కలిగిన గదిలో ఒక బాలుడు ఒక మూల నుండి మరొక మూలకు వికర్ణంగా కదిలిన ఆ బాలుడు కదిలిన దూరం మీటర్లలో. సో ఇక్కడ పొడవు 4 మీటర్స్, వెడల్పు 3 మీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఒక మూల నుంచి ఇంకొక మూలకు ఆ బాలుడు కదిలిన దూరం. సో ఇక్కడ 4, ఇక్కడ 3 మీటర్స్ అండి. ఇది లంబకోణ త్రిభుజము. సో ఇక్కడ కర్ణము స్క్వేర్, ఇది కర్ణం అవుతుంది. సో కర్ణంని ఎక్స్ అనుకుంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. సో ఇక్కడ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేరు. 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9. 16 ప్లస్ 9 25 వస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ 25 అయితే ఎక్స్ అంటే √25 అవుతుంది. సో √25 వాల్యూ 5 అండి. సో ఆ బాలుడు కదిలిన దూరం ఎంత అంటే ఆప్షన్ 3, 5 మీటర్స్. నెక్స్ట్ వన్, బల్బులో ఫిలమెంటు సాధారణంగా సన్నగా మరియు పొడవుగా ఉండుటకు కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1, ఫిలమెంట్ యొక్క నిరోధము పెంచుటకు. నెక్స్ట్ వన్, పరావర్తన ధ్వని శ్రోతకు 0.1 సెకండ్ కంటే తక్కువ కాలంలో నిజ ధ్వనితో కలిసి వినబడితే అది. ఆన్సర్ ఆప్షన్ 2, ప్రతినాదం. నెక్స్ట్ వన్, అంబులెన్స్ ముందు భాగాన అంబులెన్స్ అని వ్రాసి ఉండుటలో ఇమిడి ఉన్న శాస్త్రీయ దృగ్విషయం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, కాంతి పరావర్తనం. నెక్స్ట్ వన్, ఒక ఇనుప కడ్డీని అయస్కాంతం దగ్గరకు తీసుకువచ్చినప్పుడు ఆ ఇనుప కడ్డీ. ఆన్సర్ ఆప్షన్ 3, అయస్కాంత 2 ధ్రువాలతో ఆకర్షించబడుతుంది. నెక్స్ట్ వన్, 6.022 × 10^22 కణాలు దీనికి సమానం. ఆన్సర్ ఆప్షన్ 1, 0.1 మోల్. నెక్స్ట్ వన్, ఏబిసిడి ద్రావణాల pH విలువలు వరుసగా 2, 5, 8, 13 అయినా వీటిలో బలమైన ఆమ్లం. సో ఆమ్లాల యొక్క pH విలువ <7 అయితే ఉంటుంది. సో ఇందులో 7 కన్నా తక్కువ ఉన్నది 2 మరియు 5. ఇందులో బలమైన ఆమ్లం ఏది అంటే 2 అవుతుందండి. 2 అంటే ఏ అని అర్థము. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1, ఏ. నెక్స్ట్ వన్, ఈ చర్యలో ఏ వాయువు వెలువడదు? సో ఇక్కడ ఇచ్చినటువంటి 4 చర్యలలో ఏ చర్యలో వాయువు వెలువడదు అంటే ఆప్షన్ 2, జింక్ మరియు కాపర్ సల్ఫేట్ల మధ్య చర్య. నెక్స్ట్ వన్, పొడి సున్నం నీటితో జరిపే చర్య ఒక. పొడి సున్నము నీటితో జరిపేటువంటి చర్య అనేది ఆప్షన్ 3, ఉష్ణ మోచక చర్య. అంటే ఉష్ణం అనేది వెలువడుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన జత. ఇందులో సరైనటువంటి జత ఆప్షన్ 3, టెర్లిన్, పాలిస్టర్. నెక్స్ట్ వన్, సెక్రెటిన్ మరియు కొలిసిస్టోకైనిన్లు ఈ గ్రంథులను ఉత్తేజపరుస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 3, ఆంత్రగ్రంథులు, కాలేయము, క్లోమము. నెక్స్ట్ వన్, ఈ జీవులు భక్షకాల నుండి రక్షణకు తమ శరీరాల నుండి దుర్వాసనను వెదజల్లుతాయి. ఆన్సర్ ఆప్షన్ 2, టాస్మేనియన్ డెవిల్, బాంబార్డియర్,
బీటిల్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో కణజాలాలు వాటి విధులకు సంబంధించి సరైన జతలను గుర్తించండి. ఇందులో సరైనటువంటి జతలు ఆప్షన్ 4 డి మరియు ఏ. మృదు కణజాలం ఆహారం నిల్వ చేయడం, విభాజ్య కణజాలం ఎప్పుడు విభజన చెందడం. నెక్స్ట్ వన్, మెండల్ బఠానీ మొక్కలలో ఎంపిక చేసుకున్న బహిర్గత అంతర్గత లక్షణాల సరైన క్రమమును గుర్తించండి. దీనికి ఆన్సరు ఆప్షన్ 3 కాయ ఆకారం, చదును ముడతలు పడిన. నెక్స్ట్ వన్, ఈ జీవులలో జీర్ణ వ్యవస్థ వాటి ప్రసరణ వ్యవస్థతో సంబంధం లేకుండా ఆహారాన్ని నేరుగా అన్ని కణాలకు సరఫరా చేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 ప్లాటిహెల్మింథస్. నెక్స్ట్ వన్, మానవ దేహంలో అవశేష అవయవాలు. మానవ దేహంలోని అవశేష అవయవాలు ఆప్షన్ 3 మగవారిలో క్షీరగ్రంథులు, చర్మంపై కేశాలు, ఉండూకం. నెక్స్ట్ వన్, ఈ జీవుల ప్రత్యుత్పత్తిలో ఏకస్థితిక మగ, ద్వయస్థితిక ఆడజీవులు ఉత్పత్తి అవుతాయి. ఆన్సర్ ఆప్షన్ 4 చీమ, తేనెటీగ, కందిరీగ. నెక్స్ట్ వన్, కనుపాప గర్భాశయము ఊపిరితిత్తులలోని వాయునాళాలలో ఉండే కణజాలం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అరేకిత కండర కణజాలం. నెక్స్ట్ వన్, కంటి దృఢస్థరంలో పరిశుభ్రమైన కిటికీగా పిలువబడేది. ఆన్సర్ ఆప్షన్ 3 శుక్లపటలం. నెక్స్ట్ వన్, మొక్కల హార్మోన్ల గురించి సరైన ప్రవచనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 జిబ్బర్లిన్లు విత్తనాల కోరకాల సుప్తావస్థను ప్రోత్సహిస్తాయి. నెక్స్ట్ వన్, పరిశీలన, విశ్లేషణ రెండు అవసరమయ్యే ప్రక్రియ నైపుణ్యం ఏది? దీనికి ఆన్సర్ 3 and 4 రెండు కూడా సరైనవే. కొలవడము, ప్రాగుక్తీకరణ. నెక్స్ట్ వన్, ప్రిన్సిపియా మ్యాథమెటికా పుస్తక రచయిత. ఆన్సర్ ఆప్షన్ 1 న్యూటన్. నెక్స్ట్ వన్, విజ్ఞాన శాస్త్ర గ్రంథాలను చదవడం ద్వారా విద్యార్థులు జీవితం పట్ల ఆసక్తిని, అభినందనను పెంపొందించుకోగలిగే విలువ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్తేజాన్ని కలిగించే విలువ. నెక్స్ట్ వన్, క్రోమటోగ్రఫీని నిర్వచించండి అని ప్రశ్నించడం ద్వారా పరీక్షింపబడే లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 జ్ఞానం. నెక్స్ట్ వన్, ప్రాజెక్టు పద్ధతిలో తొలి సోపానం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 పరిస్థితుల కల్పన. నెక్స్ట్ వన్, ప్రయోగశాలలో కార్బన్ డయాక్సైడ్ తయారీ అనేది? ఆన్సర్ ఆప్షన్ 4 ఉత్పత్తి చేసే ప్రయోగం. నెక్స్ట్ వన్, హెర్బర్ట్ పాఠ్యపథక రచనలో మొదటి సోపానం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సన్నాహము. నెక్స్ట్ వన్, సైన్స్ బోధనలో నమూనాల వినియోగంలో ఒక ప్రతికూలత. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రత్యక్ష అనుభవాలను ఇవ్వలేవు. నెక్స్ట్ వన్, ఒక సైన్స్ టీచర్ తన విద్యార్థులను ఒకరి తర్వాత ఒకరిని ఇంటర్వ్యూ చేసింది. ఇది ఈ రకానికి చెందిన పరీక్ష. ఆన్సర్ ఆప్షన్ 4 స్వీయ వివరణ పరీక్ష. నెక్స్ట్ వన్,
సైన్స్ ప్రయోగశాలలో ప్రయోగాలు చేసే ప్రతి విద్యార్థి వద్ద ఖచ్చితంగా ఉండవలసిన పుస్తకాలు లేదా రికార్డులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 పరిశీలనలను నమోదు చేసే రికార్డు, సూచన కార్డు, ప్రాక్టికల్ రికార్డు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.